వెల్కమ్ బ్యాక్. ఒక్కసారి కూడా గెలవని సీటు టీడీపీ సీనియర్ లీడర్, పైగా కేబినెట్ మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. 3 సార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. ఈసారి గురి తప్పకూడదని అంటున్నారట వైసీపీ పెద్దలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడును ఓడించి గెలిచి తీరాలని కసి మీద ఉందట అధినాయకత్వం. ఈ క్రమంలోనే పాలకొల్లు వైసీపీకి కొత్త ఇన్ఛార్జ్ను నియమించబోతున్నారట. ఇప్పటికే నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న నేతను తప్పిస్తారా? రేస్లో ఉన్న ఆ ఇద్దరిలో పగ్గాలెవరికి? పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ యాక్షన్ ప్లాన్. వరుసగా నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు. ఇప్పటి వరకు గెలవని సీట్లపై ప్రత్యేక సమావేశాలు. పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జిను మారుస్తారని టాక్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫ్యాన్ కు రిపేర్లు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సర్దుకోవడంతో చిన్న మిల్లిని తెరపైకి తెచ్చారు. తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణను పక్కన పెట్టి వడ్డీ రఘురాంకు లైన్ క్లియర్ చేశారు. ఉండిలో పీవీఎల్ నరసింహరాజుకు చెక్ పెట్టి మంతెన బాబుకు పగ్గాలు ఇచ్చారు. మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే చర్చ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తోంది. టీడీపీకి నిమ్మల రామానాయుడుకు హ్యాట్రిక్ విజయాలు అందిస్తూ వైసీపీకి అందని ద్రాక్షగా ఉన్న పాలకొల్లు సెగ్మెంట్ పై ఫోకస్ పెట్టిందట వైసీపీ అధినాయకత్వం. నిమ్మల రామానాయుడును ధీటుగా ఎదుర్కొనే నేతలు ఇన్ఛార్జిగా పెట్టేందుకు వైసీపీ సెట్ చేస్తోందట. ఇప్పటి వరకు 1/2 డజను మంది ఇన్ఛార్జీలను మార్చినా పాలకొల్లు వైసీపీ జాతకం మారకపోవడంతో ఈసారి పగడ్బందీ ప్లానింగ్ చేస్తున్నారట. 2019 వేవ్లోనే పాలకొల్లులో వైసీపీ గెలవలేదు. వైసీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఇక్కడ బోనీ కొట్టలేదు. దీంతో పాలకొల్లు సీటు వైసీపీకి డ్రీమ్ ప్రాజెక్ట్ అయింది. బలమైన క్యాడర్ ఉన్న సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో పాలకొల్లు సీటు వైసీపీకి చిక్కదు దొరకదు అన్నట్లుగా మారిందట. ఇప్పటికే కౌరు శ్రీనివాస్, డాక్టర్ బాబ్జీ, గున్నం నాగబాబు, మేకా శేషుబాబు, గుడాల గోపి ఇలా ఒకరా ఇద్దరా ఏకంగా 1/2 డజను మందికి పైగా ఇన్ఛార్జీలను మార్చి జగన్ అనేక ప్రయోగాలు చేశారు. కానీ ప్రతిసారి ఎన్నిక రావడం, కొత్త ముఖం రావడం, చివరకు టీడీపీ జెండా ఎగరడం పరిపాటిగా మారింది. ఎన్నికకు ప్రత్యర్థి మెజార్టీ పెరుగుతుందే తప్ప వైసీపీ తన ఓటు బ్యాంకును కూడా కాపాడుకోలేకపోతోందని సొంత పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడిని తట్టుకునే నాయకుడే వైసీపీకి కరువయ్యాడనే టాక్ వినబడుతోంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిమ్మల రామానాయుడు ప్రజల మధ్యలో ఉంటారన్న పేరుంది. ఆయనకు ఉన్న మాస్ ఫాలోయింగ్ ముందు వైసీపీ ఇన్ఛార్జీలు ప్రతిపక్ష పాత్రను కూడా సరిగ్గా పోషించలేకపోతున్నారట. నిమ్మల వేసే రాజకీయ వ్యూహాల ముందు వైసీపీ ప్రతిసారి విలవెల్లాడుతోందని అంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గుడాల గోపి ప్రస్తుతం పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కేడర్లో ఉత్సాహం నింపాల్సింది పోయి సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నారని స్థానిక నేతలు గుసగుసలాడుకుంటున్నారు. గత ఎన్నికలప్పుడు అధిష్టానం పంపిన ఎలక్షన్ ఫండ్స్ ను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టకుండా గోపి వెనకేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇక పార్టీ మీటింగ్లు, కేడర్తో సమావేశాలు తూతూ మంత్రంగా నిర్వహించి అధిష్టానానికి ఫోటోలు పంపడానికే పరిమితమవుతున్నారట. పాలకొల్లు వైసీపీలో 4-5 గ్రూపులున్నాయట. ఎవరికి వారే యమునా తీరా అన్నట్లుగా నడుచుకుంటుండగా వారిని సమన్వయం చేసి ముందుకు నడిపించే నాయకత్వ పటిమ గోపిలో లేదంటున్నారు సొంత పార్టీ నేతలు. నిమ్మలను ఢీకొట్టడం దేవుడెరుగు, కనీసం నియోజకవర్గంలో పార్టీ ఉనికి కాపాడటం కూడా ఆయనతో కావట్లేదని వైసీపీ శ్రేణులు నిరాశ చెందుతున్నాయి. ఈ క్రమంలో కొత్త ఇన్ఛార్జ్ వేట ఊపందుకుందట. పాలకొల్లులో కాపు సామాజిక వర్గం ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. ప్రస్తుత ఇన్ఛార్జ్ గుడాల గోపి బీసీ వర్గానికి చెందిన వారు కావడంతో ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన ఆర్థిక శక్తి ఉన్న నేతకు బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తోందట. గతంలో ఇన్ఛార్జిగా పనిచేసి గత ఎన్నికల్లో సీటు దక్కక అసంతృప్తితో ఉన్న గున్నం నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే జగన్ టీం నాగబాబుతో చర్చలు జరిపిందని, అందుకే ఆయన మళ్లీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారనే చర్చ నడుస్తోంది. అలాగే సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు పేరును కూడా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఆర్థిక బలముండి అందరినీ కలుపుకుని పోతూ నిమ్మల రామానాయుడిని ఢీకొట్టగల సమర్థుడెవరనే కోణంలో వైసీపీ లోతుగా ఆరా తీస్తోందట. అయితే ఎంతమంది ఇన్ఛార్జీలను మార్చినా, ఎన్ని కొత్త ప్రయోగాలు చేసినా ఇప్పటివరకు పాలకొల్లులో విజయం సాధించలేని వైసీపీ
వచ్చే ఎన్నికల్లోనైనా నిమ్మల రామానాయుడు కోటను వైసీపీ బద్దలు కొడుతుందో లేదో చూడాలి మరి.